వెల్కమ్ టు సర్కార్ ఇండియా. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ అభ్యర్థి వందన్ కుమార్ గెలుపు కోసం తిరువూరు నియోజకవర్గంలో అహర్నిశలు కృషి చేస్తున్న తిరువూరు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ కన్వీనర్ పట్టగారి కమలాకర్తో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. తిరువూరు నియోజకవర్గ కన్వీనర్ కమలాకర్ గారితో ఉన్నాం. తిరువూరు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకెళ్తుంది, అతి కొద్ది రోజుల్లో ఉన్న ఎలక్షన్కి బీఎస్పీ పార్టీ ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తుందనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు మీరు నియోజకవర్గ కన్వీనర్గా ఉన్నారు. తిరువూరు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? చాలా బాగా ఉందండి. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గడిచిన 7 నెలలుగా మేము ప్రతి కుటుంబాన్ని దర్శించి మన పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భారతదేశంలో 76 సంవత్సరాల ఈ స్వాతంత్ర వచ్చిన తర్వాత 76 సంవత్సరాల్లో 73 సంవత్సరాలు ఎలక్షన్స్ జరిగితే ఈ ఎలక్షన్లో అగ్రవర్ణాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అయితే దళితులకి రాజ్యాధికారం కావాలి అనేది అంబేద్కర్ గారి ఆశయం. దానికోసం మేమంతా కష్టపడి పనిచేస్తాం. దళితులకి రాజ్యాధికారం అనే కాన్సెప్ట్తో మీరు ముందుకు వచ్చిన పార్టీ బీఎస్పీ పార్టీ. మరి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కదిలించడంలో బీఎస్పీ పార్టీ ఏ విధంగా ఉంది అంటే కమలాకర్ గారు ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ప్రతి కుటుంబాన్ని మేము దర్శించి మన నియోజకవర్గంలో ఇంచుమించుగా 30% మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఇక 52% బీసీలు ఉన్నారు. బీసీలను ఎస్సీలను ఎస్టీలను అందరినీ కలిసాము. బీసీలు చాలా ఫేవరబుల్గా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గడిచిన 73 సంవత్సరాలు కమ్మల రెడ్లు మాత్రమే రాష్ట్రాన్ని పరిపాలించారు. మిగతా వాళ్ళకి రాజ్యాధికారం రావడం లేదు. మేము తప్పనిసరిగా మీకు సపోర్ట్ చేస్తామని వారు చెప్పడం జరిగింది. ఎస్టీస్ కూడా వారు రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది చాలా మంచి పార్టీ. ఈ పార్టీకి ఓటేస్తే దళితులకు రాజ్యాధికారం వస్తే దళితులకి క్షేమం కలుగుతుంది అనే విషయాన్ని వారు నియోజకవర్గంలో అన్ని మండలాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బీఎస్పీ పార్టీ వైపే ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఉన్నారని చెప్తాను సార్. 4 మండలాల్లో నేను ప్రత్యేకంగా ప్రతి కుటుంబానికి తిరిగాను. చాలా ఫేవరబుల్గా ఉన్నారు. తప్పనిసరిగా ఈ పార్టీ విజయం సాధిస్తుంది. బీఎస్పీ పార్టీ ఏ విధమైన ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తుంది అంటే ఏం చెప్తారు? బహుజనులకు రాజ్యాధికారం కావాలి. గడిచిన 73 సంవత్సరాలు అగ్రవర్ణాలు పరిపాలించినాయి. దళితులు పెరుగు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉంటా ఉన్నారు, కానీ వారి యొక్క స్వాతంత్ర్యం ఇక్కడ అనుమతించబడటం లేదు. కొన్ని వర్గాలు కంట్రోల్ చేయడం ద్వారా వాళ్ళు దళితులకు ఏమి చేయలేకపోతున్నారు. కనుక ఇక్కడ ఈ బహుజన సమాజ్ పార్టీలో అధికారులు ఎవరు లేరు కాబట్టి, అగ్రవర్ణాలు లేరు కాబట్టి మేము ప్రజలకు 100% సేవ చేయగలమనే ఉద్దేశాన్ని మేము వారికి తెలియజేశాము. వారు దానికి ఏకీభవించారు. రేపు అతి కొద్ది రోజుల ఎలక్షన్లో మరి బీఎస్పీ పార్టీ జెండా తిరువురులో ఎగురుద్దా అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా ఎగురుద్దని చెప్తాం సార్. తప్పనిసరిగా. ఏ విధంగా మీ మనోధైర్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేశాము. ఇప్పుడు తెలుగుదేశం ఉంది, దానికి ఒక సిద్ధాంతం లేదు. వైసీపీ ఉందని ఒక సిద్ధాంతం లేదు. కానీ దీనికి ఒక సిద్ధాంతం ఉంది. బహుజనులకు రాజ్యాధికారం కావాలనే సిద్ధాంతాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్ళగలిగాం. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు. తప్పనిసరిగా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇది కమలాకర్ గారు రేపు రాబోయే ఎన్నికలలో తిరువూరు నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ జెండా ఎగురుతుంది. వందన్ కుమార్ గారు గెలిపించడం కోసం మేమందరం కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. వందన్ కుమార్ గారి గెలుపు ఖాయమని చెప్పడం జరుగుతుంది.